విజయవాడలో వాలంటీర్లు మూడో రోజు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వ్యాక్ చేశారు వాలంటీర్లు. చంద్రబాబు ముందుకు, వాలంటీర్లు వెనక్కి. బాబు వచ్చారు, జాబ్ తీశారంటూ వాలంటీర్లు నినాదాలు చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఇవ్వాలి. వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం. రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని దొంగలో తొక్కింది అనేటువంటి పద్ధతుల్లో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వెనక్కి నడుస్తూ బ్యాక్ టు వాక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా కూటమి పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఇప్పటికైనా 6 నెలల సమయం అయిపోయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు స్కిల్ సెన్సెక్స్ పేరుతో మాలో ఉన్నటువంటి నైపుణ్యం గురించి కూడా సర్వే చేశారు. రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ బ్యాక్ టు వాక్ పేరుతో వాలంటీర్లు వెనక్కి నడుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని దొంగలో తొక్కింది అనేటువంటి పద్ధతుల్లో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్లు అందరూ కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వెనక్కి నడుస్తూ బ్యాక్ టు వాక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా కూటమి పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. ఇప్పటికైనా 6 నెలల సమయం అయిపోయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు.